పూర్వకాలం నాడు పుట్టల పుట్టింది భూలోక మాత రేవును దొరికింది రేణుకే ఎల్లమ్మ గంగల దొరికింది గాంభీరాలు పత్తి పుష్పలు దొరికింది పరమతోతి రేణుకా ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నారు కొడుకులకు ఒక బిడ్డకి ఎప్పుడైతే జన్మనిచ్చిందో అమ్మవారు రేణుకా పంచదేవత అందరికంటే పెద్దవాడు కర్రివాడు కార్పుడు దెబ్బలకు మూర్ఖుడు ఆకు జడలవాడు అవతార పురుషులు పుట్టు నామాల గల్లవాడు పూర్వమ యోగి బాలపరశురాముడే బాలపరశురాముడు తండ్రి పేరు చెప్పమని తగిన బాధలు పెడతా ఉన్నాడు అటువంటి బాలియాది రాముడైనా అమ్మంటే ఆవేశం లేదు తల్లంటే తాటిపరం లేదు చేసుకున్న భార్య రీతు మరి అటువంటి మారుమారు దెబ్బలు ఉంచుకున్న లంజలికి మారుమారు దెబ్బలు కొడుతూ ఉన్నాడు కన్నవారు చూసింది ఆరుతో నేరు చేయాలి వెనుకలు గుంజినట్టు గుంజాలనుకున్నది రేణుకెళ్ళమ్మ రంక నేర్చినది పొంక నేరు వాళ్ళ పొంక నేర్చినాడు రంక నేరు వాళ్ళ రంక నేరు వస్తుంది పొంక నేరు కుక్కనక్కల పాలవుతుందని చెప్పి రేణుకెళ్ళమ్మ అటువంటి మరి బంతల జాడలో ఎవరింది అమ్మ గంగల కూడా తీరు వచ్చిందంట గోపాలమైన జాగ ఏమన్నప్పుడు అటువంటి గంగదేవి కన్నవారు చూసింది గోపాలమైన జాగ ఇవ్వలేదు మంచోడు కాదు సామాన్య పోడు కాదు నీకు గోపాలమైన జాగ ఇచ్చినట్టే నీ అంటూ నీ కొడుకు వస్తాడు నా ప్రాణం తీస్తాడని చెప్పింది పెట్టకుండా కానీ పెట్టిన చూపెట్టాలన్నప్పుడు ఇంటికి దగ్గర 12 దూరం ఎలియాడపట్నం ఉన్నది ఎలియాడపట్నం పోయినప్పుడు కాపులవాడ కర్ణాలవాడ కుర్మగోళ్ళ 12 నీటి జాతులు అక్కడ ఉన్నాయమ్మ చెప్పినప్పుడు గంగాదేవి జీవించి జీవనార్థం తీసుకొని రేణుకా ఎల్లమ్మ దేవి వారు రేణుకా ఎల్లమ్మ ఎలియాడపట్నం ఏర వచ్చింది ఎలియాడపట్నం ఏర వచ్చింది కాపులవాడ కర్ణాలవాడ కుర్మగొల్లవాడ వేవాడ పోయినా అటువంటి రాముని పేరు చెప్పితే ఈ కొడుకు అంటే కొడుకు గాడు సామాన్య పోడుగాడని చెప్పి అటువంటి గోపాలమంత జాగ ఇస్తలేరు రేణుకా ఎల్లమ్మకైనా కొడుకా బాలపరశురామ నీ పేరు పెద్దల్లా ఓని ఎంత పెద్దగా వెళ్ళింది రా కొడుకా బాలపరశురామ అని చెప్పి అమ్మవారు ఇంటికి 5 పెట్టుకుంటే జోగు కూర్చోమనుకుని అమ్మవారు రేణుకెళ్ళమ్మ కాపులవాడ కర్ణాలవాడ కుర్మ గొల్లోల వాడ కోమట్ల వాడలు తిరుగుట కుట్టకోకున్నది జామవంతుల వాడ ఉన్నది అయినా ఆ జామవంతుల వాడకు దగ్గర ఏర వచ్చింది రేణుకా ఎల్లమ్మ దేవి జామవంతుల వాడ ఏర వచ్చినప్పుడు మరి పెద్దోడు పెనమయ్య చిన్నోడు శివయ్య వంశ గంపలు ఎత్తుకున్నారు అటువంటి మురుగ గంపలు ఎత్తుకొని కంతకంలో వారే వెళ్ళిపోతున్నప్పుడు రేణుకా ఎల్లమ్మ కళ్ళవాడ చూసింది మరి అటువంటి విక్రమ్ నాకు స్థలం ఉండడానికి స్థలం ఇక్కడనే చూసుకుంటానని చెప్పి పెట్టింది పురుగుమల్లలు పట్టింది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవి పురుగుమల్లలు పట్టినప్పుడు మరి రేణుకా ఎల్లమ్మ మహిమతో అటువంటి మల్లెపూలు అయినాయంట బంగారు మల్లెపూలు అయినప్పుడు మల్లెపూలు తెచ్చుకుంది తీసుకుంది నెత్తి మీద పెట్టుకుంది రేణుకా ఎల్లమ్మ దేవి నిల్వ ఉండడానికి ఇక్కడనే దర్శనం చేసుకున్నానని చెప్పి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఎప్పుడైతే మరి జామవంతుల వాడ ఏర వచ్చినప్పుడు మార్గలింగమ్మ దోసానికి అన్నవాడ చూసి గురాలు ముత్యాలు తీసుకొని వచ్చినప్పుడు అమ్మ లింగమ్మ నీకు మీరు పెట్టేది మస్తుకున్నది నేను తీసుకునేది మస్తుకున్నది కానీ నా కొడుకు అంటే కొడుకు గాడు సామాన్య పోడుగాడు నా కొడుకు పెట్టే బాలకేయలేక నీ దగ్గర నేను వచ్చిన నాకు గోపాల మీద జాగి అని చెప్పింది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అమ్మ రేణుకా ఎల్లమ్మ జాగి ఇవ్వాలంటే నీ కొడుకు సామాన్య పోడుగాడు కరివాడు గార్పుడు దెబ్బలకు నాకు జడల వాడు అవతార పురుషులు పుట్టు నామలగల వాడు పూర్వాను ఈ రాముడే నీ కొడుకు వచ్చానంటే నా ప్రాణం తీస్తాడు మరి అటువంటి గోపాలమంత జాగలేదని చెప్పింది మాదిరి మొదటిసారి అమ్మా రేణుకా ఎల్లమ్మ నీ పేమీన సొమ్ము సంబంధనాలు అటువంటి నాకు ఇచ్చినట్టుకుంటే నువ్వు కట్టుకున్న కళ్యాప సీర నాకు ఇచ్చినట్టుకుంటే నీకు గోపాలమంత జాగిస్తానన్నది మాత్రం మొదటిసారైనా కన్నవారు చూసింది నా సొమ్ము సంబంధాలు పోయిన పర్వాలేదు కానీ సొమ్ము సంబంధాలు తీసింది మాదలింగ దోషానికి ఇచ్చింది కట్టుకున్న కళ్యాణ చీర ఇచ్చింది మాదలింగ దోషానికి ఇచ్చింది ఆ మాదలింగ
దొరసాని సీరనేమో రేణుక ఎల్లమ్మ కట్టుకున్నది. మరి అమ్మ రేణుక ఎల్లమ్మ నీ ఇష్టమైతే నువ్వు చోలు చింతలు సాలియాపల కింద అటువంటి మురికిలు అందగోలం ఉన్నది. నీ ఇష్టం ఉంటేనే మురికిలు అందగోలం దాకో, లేకపోతే నీ ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పింది. అన్నప్పుడు రేణుక ఎల్లమ్మ కళ్ళ వాళ్ళ చూసింది. అటువంటి మరి కులం తక్కువైనా అని గుణం పెద్దగా ఉన్నది. నాకు దాకోవడానికి ఇక్కడ స్థలం మంచుకున్నదని చెప్పి అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి నేను దాకుండా బాగానే ఉన్నది. కానీ నా కొడుకు నా జాడల్లో వచ్చినప్పుడు 12 పనిముట్ల 3 అబద్ధం ఆడినా పర్వాలేదు గాని పెద్ద తూటాడు మీరు అబద్ధం ఆడొద్దని చెప్పింది అమ్మవారు మా అటువంటి రేణుక ఎల్లమ్మ దేవి. పోషమ్మ మీరు అబద్ధం ఆడొద్దని చెప్పింది. ఒకవేళ అబద్ధం ఆడినట్టుకుంటే నువ్వు అటువంటి లేకే ఊకాల లేకే పూట గడవాలే. ఇటువంటి మాటలు చెప్పినప్పుడు అటువంటి గన్నవారు చూసింది. అన్నప్పుడు ఇష్టమైన సముద్రంలో అటువంటి కనిపించిండు. అటువంటి చోలిసుంటారు సారియాపల కింద లండపురం నాటినాడే. ఉగ్రమై సాజి పొగలేసి మరి కొబ్బరికాయ నిమ్మకాయలు కొట్టినప్పుడైనా ముహూర్తం చూసుకుని లండపురం లోపల వెళ్ళిపోయినప్పుడు నాగలోపల కారణాల పుట్ట పెరుగుతున్నదైనా ఆ నాగకంజలు పడుతుంది పట్టింది అమ్మవారు రేణుక ఎల్లమ్మ నాట్యం చేస్తూ ఉన్నది. కారణాల పుట్ట లోపల కారణాల పుట్ట ఎగ పెరుగుతున్నదమ్మో. గోళం లోపల అమ్మవారు రేణుక ఎల్లమ్మ కారణాల పుట్టలో నిలబడి ఉన్నదా. అమ్మవారు రేణుక ఎల్లమ్మ లండగోళం ఉన్నప్పుడు అప్పుడు కుప్పల బంతులు అటువంటి రాముని చేతికి దొరికినాయంట. బాలపరశురాముడు అప్పుడు కుప్పల బంతులు మట్టని మాత్రం ఏరు వచ్చినప్పుడు రేణుక ఎల్లమ్మ కనబడలేదు. అదే సత్య రోడ్ల కన్నా చూసినప్పుడు గంగలబొడ్డు పాదం కనబడ్డప్పుడు గంగలబొడ్డు ఏరు వచ్చిన గంగా గడగడగడ గడిచేసి మా తల్లికిట వచ్చిందంటే రాలేదు అన్నప్పుడు కొట్టిన మీ అమ్మ వచ్చింది నిజమే ఉన్నది. వీడికి దగ్గర 12 ఎలియాల పట్టణం ఉంది. ఎలియాల పట్టణం పోయింది మీ అమ్మ. ఆదేశం కట్టుకొని వెళ్ళిపోయింది మీ అమ్మ. నీకు దొరకాలంటే నీ చేయి పోయి బండ కింద ఇరికింది రాముడా. మీ అమ్మ నేను జోరాలేసం కట్టుకుంది. నువ్వు ఆరపై దేశం కట్టాలే. నీ చెల్లెనేమో సిరియాలుగా జోరాలేసం కట్టుకోవాలి. ఆరపైన వారికి అటువంటి చెల్లె సిరియాలుగా జోరాల మరి అటువంటి బావ మరదలు వరుస ఉంటదిరా. ఏమంటివి ఆ చెల్లకు నాకు అటువంటి మరదలు వరుస పెడతావా. మన్మడ రామయ్య నీ చెయ్యి ఈ బండ కింద ఇరికింది కాబట్టి మీ అమ్మ నీకు దొరక వరకల మీ చెల్లని మరదలని పిలిచినందుకు మీ అమ్మ నీకు దొరికిన తర్వాత మరి అటువంటి గంగ లోపల తానం చేసి అటువంటి మీ చెల్లె 2 పాదాలు పట్టుకున్నట్టుకుంటే నీ పాపం తొలిగిపోతానని చెప్పింది అమ్మవారు గంగదేవైనా. గంగాదేవి నాకు దక్క సామాను ఎక్కడ ఉన్నది అన్నప్పుడైనా సముద్రంలో కారముసల్ని పట్టినట్టుకుంటే కారముసలి దంతాలు ఎముకలు తీసి ఆరపైన సమానం తయారు చేసుకొని మరి అటువంటి తవ కింద కిల్ల కింద గొప్పర పెట్టుకొని ఆటలాడుకుంటే పాటలు పాడుకుంటున్నాయినా మరి చెప్పినప్పుడు అటువంటి బాలపరశురాముడు సముద్రంలో దొరికిండు కారముసల్ని పట్టిండు. దంతాలు కూడా కింద ఎముకలు కూడా వీకుడు ఆరపైన సమానం తయారు చేసుకొని గౌరమ్మ గౌరాలేసం కట్టుకున్నది. అటువంటి శుచి పట్టుకుంటా అటువంటి మంగళ వాయిదాలు మోపించుకుంటా దేశాలు కట్టుకొని మరి అటువంటి ఎలియాల పట్టం ఏడ వచ్చినారే. ఆకులవాడ కర్ణాలవాడ కుర్మకొల్లవాడ ఏ వాడ పోయినా గాని మీ తల్లి రాలేదంటున్నారంట. ఇంటికి 5 బొట్లు తీసుండు అటువంటి బాలపరశురాముడు. అప్పుడు శివాలు రాపిస్తా ఉన్నాడు రాముడే. తిరుగుడ బాలపరశురాము కావాలి వాళ్ళ కర్ణాల వాళ్ళ కుర్మకొల్ల వాళ్ళ కోమట్ల వాడ తిరుగుడ కొట్టుకున్న జామాంతరమైన వాడ ఏరు వచ్చినప్పుడు అది వచ్చి గడగడ గర్జన చేసి అమ్మ మాట మధురసాని మా తల్లికి ఇక్కడ వచ్చిందమ్మా. రాలేదు బిడ్డ రాలేదు. రాలేదా సొమ్ములు ఎక్కడివి? నా సొమ్ములు ఎక్కడ అంట. ఓయమ్మ ఆయన ఏందనుకున్నావు? ఈ ఊళ్ళో దున్నపోద్దు
చచ్చిపోతే తోలు తెచ్చి అందులో నానబెట్టి ఏంది మన తోలు తీసి చెప్పులు కుట్టి అంగట్లో అమ్మి నాకు చేపించిన ఆయన సొమ్ము సంబంధాలు చేపించినాడు. అవునవును. అమ్మా మా ఏమో తెలుసానా, మా అమ్మ సొమ్ములు సంబంధాలు నాకు నాకు గుర్తుపట్టని అనుకుంటావు అయితే నువ్వు. మా చీర లేక చీర మస్తు ఉంటుంది. మీ అమ్మాయి అయితే పట్టుకున్న కళ్యాణ చీర ఎక్కడిది? ఈ చీరనా? ఓ అమ్మ మా కూడా అంగడి పోయిండు. అంగడి పోయి ఏంది కస్టమర్ అమ్మిండు. అమ్మి ఏం చేసినా రూపాయి 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 ఒకదాని ఒక చీర పాలిసే చీర తెచ్చిండు. చీర కాదు, కళ్యాణ చీర.